నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. తెలుసు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో. సో అందరం సేఫ్గా ఉందాం, ఇంట్లోనే ఉందాము, జాగ్రత్తగా ఉందాము. ఈ వీడియో వచ్చేసి కనకాంబరం మొక్కల గురించి అండి. వాటిని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, వాటిలో టైప్స్ ఏంటి, ఫ్లవరింగ్ ఇంత బాగా రావాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి దేశీవాలి వెరైటీ అంటారు. అంటే నాటు వెరైటీ సీడ్స్తో మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా 2 years బ్యాక్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ ప్లాంట్ ఉండేదండి. ఆ ప్లాంట్ నుంచి ఇన్ని మొక్కలు ప్రాపగేట్ చేసుకున్నాను నేను. చాలా ఈజీగా పెంచుకోవచ్చు కనకాంబరాలు. మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెరైటీ వచ్చి హైబ్రిడ్ అనమాట. ఇది నేను కొని పెట్టాను ప్యాకెట్లో 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటుంది. ఈ హైబ్రిడ్ వెరైటీ రెడ్ కలర్ కనకాంబరం. వీటికి సీడ్ పాట్స్ అనేవి రావండి. ఇవి స్టెమ్ కటింగ్స్ నుంచే ప్రాపగేట్ చేసుకోవాలి. చిన్న కొమ్మలు విరిచేసి శాండ్లో పెట్టుకున్నారనుకోండి, ఈ రూట్స్ అనేవి వస్తాయి. తర్వాత మనం రీపాట్ చేసుకోవచ్చు. మన 2 times వర్షం పడేసరికి ఎన్ని మొక్కలు జర్మినేట్ అయ్యాయి అన్నది మీరు ఈ వీడియోలో చూడండి. ప్రతిదీ సీడ్ పాట్ ఫామ్ అయిన వెంటనే మా మదర్ తీసేస్తూ ఉంటారు. అంటే సీడ్స్ గివ్ అవేలో చాలామంది అడుగున్నారు కనకాంబరము, వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి. ఈ వీడియోలో మీరు చూడండి, నేను సీడ్స్ కూడా కలెక్ట్ చేసినవి. ఎక్కడైనా కొన్ని సీడ్స్ మిస్ అయినప్పుడు దాని మీద వాటర్ పడ్డా లేదంటే డ్రైన్ పడినా స్ప్లిట్ అయిపోయి ఆటోమేటిక్గా అవే జర్మినేట్ అవుతాయండి. అలాంటి ప్లాంట్స్ నేను 100 అని చెప్పచ్చు. అన్ని మొక్కలు వచ్చాయి అసలు బ్యాక్ యార్డ్లో కానీ కుండీలలో కానీ కింద. అవి ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాదు. ఒక పిచ్చి మొక్కలు వస్తాయి కదా, వీడి వచ్చినట్టు వచ్చేసాయి. చూద్దాం, కొంచెం పెద్దగా అయ్యాక ఎవరికైనా ఇద్దామని చెప్పేసి అలా వదిలేశాను. మీరే ఈ వీడియోలో గమనించండి ఎన్ని మొక్కలు వచ్చాయో. ఓన్లీ 1 ప్లాంట్ నేను వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాను, ఇన్ని మొక్కలు అయ్యాయి. సేమ్ మీరు స్టెమ్ కటింగ్స్తో కూడా ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు. ఎల్లో కలర్ కనకాంబరం ఉందండి. ప్రజెంట్ అయితే ఫ్లవరింగ్ లేదు. వాటికి కూడా అంతే సీడ్ పాట్స్ ఏమీ ఉండవు. స్టెమ్ కటింగ్స్ నుంచే ప్రాపగేట్ చేసుకోవచ్చు. వర్షాలు పడినప్పుడు మీరు ఒక చిన్న స్టెమ్స్ కట్ చేసుకొని శాండ్లో పెట్టుకోండి. ఇది ఒక వెరైటీ అండి. ఇవైతే గార్డెన్లో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు వచ్చినట్టు వస్తాయి. బట్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది. గార్డెన్లో పెట్టుకుంటే అంటే కలర్ఫుల్గా అనిపిస్తాయి. మనకి ఫ్లవరింగ్ అనేది బాగా రావాలంటే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ సీడ్ పాట్లో మొత్తం ఫ్లవరింగ్ అయిపోయింది అనుకోండి, కాయలాగా ఫామ్ అయ్యాయంటే అది ప్లక్ చేసేసి కొంచెం కొమ్మలు కట్ చేసుకొని కొద్ది కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మొక్కల్ని కుండీలైనా పెంచుకోవచ్చు, నేల మీద అయినా పెంచుకోవచ్చు అండి. నేల మీద అయితే పెద్ద మొక్కలు అవుతాయి, అంటే దానికి స్కోప్ ఉంటుంది కదా పెరగడానికి బాగా. కుండీలు అయితే లిమిటెడ్ కాబట్టి కుండీకి తగ్గట్టు ఇప్పుడు నేను కొన్ని గ్రో బ్యాగ్స్లో పెట్టింటాను, మీరు అవి కూడా చూడండి వీడియోలో. ఈ మొక్కలు సన్లైట్ విషయానికి వస్తే సన్లైట్ బాగా తగలాలండి. సన్లైట్ తగలకపోతే ఫ్లవరింగ్ అనేది రాదు. సో మీకు కుండీలలో పెట్టిన కింద పెట్టుకున్న సన్లైట్ పడే ఏరియాలో పెట్టుకోండి. ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. మొన్న వర్షాలకి అవే ఆటోమేటిక్గా జర్మినేట్ అయ్యాయండి. మనం కనకాంబరం మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు వాటర్ సీడ్ పాడ్ మీద పడింది అనుకోండి, పగిలిన సౌండ్ కూడా వస్తుంది టప్మని. అప్పుడు ఆ సీడ్ పాడ్ బ్రేక్ అయిపోయి అందులో ఉన్న సీడ్స్ గ్రౌండ్ మీద పడితే ఇలా మనకి వర్షాలు పడినప్పుడు కానీ అట్లా జర్మినేట్ అయిపోతాయి. ఇంకా రైనీ సీజన్ వస్తే చాలా మొక్కలు జర్మినేట్ అవుతాయండి. కింద గ్యాప్ కూడా ఉండదు, అన్ని మొక్కలు వస్తాయి. ఇంకో 1 month పోతే మనం రీపాట్ చేసుకోవడానికి కొంచెం పెద్ద మొక్కలు అవుతాయి. ఇలా ఎక్కడ చూసినా ఉన్నాయి గార్డెన్ మొత్తము. చూస్తుంటే తీసేయాలనిపించట్లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టు అలా పెట్టాను. చూడండి, ఇది ఒక ప్లేస్ కాదు, ఇట్లా ప్రతి మొక్క దగ్గర ఇలాగే ఉంటాయి. గాలికి మొత్తం ఎగిరిపోయి గార్డెన్ మొత్తం ఇలాగే వచ్చాయి. ఇక్కడ 2 రకాల కనకాంబరాలు ఉన్నాయండి. ఒకటి దేశీవాలి నాటు వెరైటీ, ఇంకోటి హైబ్రిడ్. మీరు నాటు వెరైటీ పెట్టినప్పుడు ఒక ప్లాంట్ ఉంటే చాలు, ఇంకా మొక్కలు పెట్టుకొని అవసరం లే, నారు కూడా పోసుకొని అవసరం లేదు. చూసారా, ఆటోమేటిక్గా అవి స్ప్లిట్ అయిపోయి సీడ్ పాట్స్ మనకి ఇలా జర్మినేట్ అవుతాయి. అసలు ఎక్కడ చూసినా కూడా గార్డెన్లో మొత్తం కనకాంబరం మొక్కలు. ఇక్కడ చూసినట్టు అయితే ఇది ఇంకో వెరైటీ, ఇది హైబ్రిడ్ అనమాట.
ఇదేంటంటే మనకు సీడ్స్ ఉండవు, ఇలాగా ఫామ్ అవుతుంది కానీ ఇందులో సీడ్స్ అనేవి రావు. ఇంకా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టెమ్ కటింగ్స్. ఇది ఒకటి హైబ్రిడ్ది కొనుక్కొచ్చి పెట్టానండి. ఇలా మనకి మొక్క ఎదుగుతుంది కదా, కావాలి ప్రాపగేట్ చేసుకోవాలంటే ఇంత చిన్న కటింగ్స్ పెట్టేసి నేను ఇంత చేశాను. ప్రాపగేట్ చేసినవి టెర్రస్ గార్డెన్లో ఉన్నాయి. సో ఇంత చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకోండి. జస్ట్ శాండ్లో పెట్టేసుకున్నా లేదంటే మామూలు సాయిల్లో పెట్టుకున్నా, రైనీ సీజన్ అప్పుడు పెట్టుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. పెట్టుకుంటే చాలు, మనకి ఎన్ని మొక్కలైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు. వీటికనే ఇట్లా కంప్లీట్గా ఇంత పెద్దగా ఉన్నాయి కదా గెలల్లాగా, ఇంట్లో సీడ్స్ ఉంటాయి అనుకుంటామా. ఈ సీడ్ పాడ్ ఇలా ఫామ్ అవుతుంది కానీ ఇందులో సీడ్ అనేది ఉండదండి. ఇది హాలో ఉంటుంది, దాని లోపల ఖాళీగా ఏమీ ఉండదు అనమాట. ఏముండదు. అదే నాటు వెరైటీకి అయితే అది సీడ్ పాడ్ చిన్నది ఓపెన్ అవ్వగానే ఒక 5-6 సీడ్స్ అయినా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చూస్తే ఇవి నాటు వెరైటీ, ఇది వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ. వీటిని కొమ్మల నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు, వీటినేమో సీడ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను ఎండబెట్టిన సీడ్స్ చూస్తే ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేసి పెట్టానండి చిన్న జిప్లాక్ బ్యాగ్లలో. ఇంకా పచ్చికాయలు నిన్న కట్ చేసి ఎండబెట్టాను.